రాజ్ తరుణ్ భలే ఉన్నాడే చిత్రం బాగుందా లేదా బోల్తా పడిందా? అసలు ఈ చిత్రం రివ్యూ ఏంటి అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు, హాయ్ అండి. నమస్తే. రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం భలే ఉన్నాడే ఈరోజు ఈ విడుదలకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఏంటి చిత్రం ఎలా ఉంది? అదేంటో ఈ సినిమా గురించి మాట్లాడడానికి చాలా ఇబ్బందిగా ఉంది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు? ద ఓన్లీ రీజన్, ఇప్పుడు నిన్న మొన్నటి నుంచి ఆ లావణ్య రాజ్ ఇష్యూ ఉన్నప్పుడల్లా ఆ పిల్లోడికి సపోర్ట్ చేస్తూ ఈ పిల్లని తిట్టాం మనం. అమ్మాయి ఇలా పద్ధతి కాదు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని. ఇప్పుడు ఈయన సినిమా ఒకటి వచ్చింది, ఇది బాగుంది అని చెబితేనేమో ఆ లావణ్య మీద పొగతో ఈ సినిమా బాగుంది అన్నావులే అంటారు. బాగాలేదు అన్నావు అదేంటన్నా నిన్నటిదాకా సపోర్ట్ చేసి సినిమా బాగాలేదు అన్నావే అంటారు. అంటే ఒక సినీ క్రిటిక్ గా కర్మగాలి అదేంటో ఇదే దొరికింది. బట్ నేను ఆ పురుషోత్తముడు చూసా, నాకు నచ్చలేదు చెప్పా, అంటే యావరేజ్ అనిపించింది. తిరగబడ్ర స్వామి చూసా, నాకు నచ్చలేదు చెప్పా. ఇప్పుడు భలే ఉన్నాడు గురించి మాట్లాడుకుందాం. అదేంటి నాకు ఎలా ఉందనేది తర్వాత సంగతి. స్టోరీ చెప్తా విను. బస్ రెగ్యులర్ రొటీన్ స్టోరీయే, ఇదేం స్పాయిలర్ అలర్ట్ కూడా ఏం కాదు, హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. ఈ అమ్మాయి అభిరామి అప్పట్లో మన హీరోయిన్, ఇప్పుడు కూడా హీరోయినే, మరి ఎందుకో తల్లి పాత్ర చేసింది, చాలా బాగుంటుంది. ఈ అమ్మాయి పేరు గౌరీ, బ్యాంక్ ఎంప్లాయీ వైజాగ్లో. సో వీళ్ళ అబ్బాయి రాధ, మన రాజ్ తరుణ్, రాముడు మంచి బాళ్ళు టైప్ అనమాట. ఓకే. ఆ ఏరియాలో ఇతను ఎంచుకున్నటువంటి జాబ్ ఏంటంటే శారీ డ్రేపింగ్. అమ్మాయిలకి శారీ డ్రేపింగ్ చేసే జాబ్. ఆ ఏరియా మొత్తంలో వీడు ఒకడే ఉంటాడు, ఇంకెవ్వరు ఉండరు, నో కాంపిటీషన్ కాబట్టి బాగా సంపాదించుకున్నాడు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్ళకి శారీ డ్రేపింగ్ అంటే ఇతను ఎలాంటి వాడు అంటే, నేను వచ్చింది ఏంటి, నా వృత్తి ఏంటి అంతవరకే చూసుకుంటారు. కొంతమంది టైలర్స్ ఉంటారు, లేడీస్ని కొలతలు తీసుకుంటే అబ్బాయిలు, కానీ వాడు టైలర్ వృత్తి మాత్రమే చేస్తారు కానీ అసభ్యంగా తాకరు. యూనో కొంతమంది మేకప్ మ్యాన్స్ ఉంటారు, ఇప్పుడు హీరోయిన్స్ ఇక్కడ వరకు ఇలా అని మేకప్ వేస్తారే కానీ వాళ్ళు అసభ్యంగా తాకరు. కొంతమంది టాటూ ఆర్టిస్టులు ఉంటారు, రకరకాల చోట్ల టాటూలు వేసినా సరే వాళ్ళు ప్రొఫెషన్లా చేస్తారు కానీ అసభ్యంగా తాకరు. ఆ టైప్ మంచి అబ్బాయి అనమాట ఈయన. అంటే శారీ డ్రేపింగ్ ఈయన. ఇది సరే, నువ్వు తాకకపోవచ్చు, నువ్వు నీ చేత తాకించుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా కొంతమంది, నువ్వు కట్టేటప్పుడు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అయినా సరే ఇతను టెంప్ట్ అవ్వడు, వాళ్ళని ఎలా పెట్టాలో అలాగే ఉంచుతాడు. ఆ టైప్ ఆఫ్ మనిషి. వంట బాగా చేస్తాడు. రోజు వీళ్ళ అమ్మకి ఆయనతోనే క్యారేజ్ కట్టి పంపిస్తాడు. లంచ్ టైంలో ఇక అందరూ కలిసి కూర్చొని తింటారు కదా బ్యాంక్ ఎంప్లాయీస్. ఇదే బ్యాంక్లో హీరోయిన్ కూడా పనిచేస్తుంది. హీరోయిన్ పేరు కృష్ణ, రాధాకృష్ణ వచ్చేలా పెట్టుకున్నారులే, మనీషా ఈ అమ్మాయి ఒరిజినల్ పేరు. వచ్చి ఆంటీ ఏం తెచ్చావు, నువ్వేం తెచ్చావు అని చెప్పి తింటా ఉంటారు కదా. తినే టైంలో ఈ వంటలు భలే ఉన్నాయే అంటది. మా అబ్బాయి చేశాడు, చాలా బాగా వండుతాడు, మా అబ్బాయి ఇలా అవి చెప్తా ఉంటే ఊహల్లో ఆయన ఊహించుకుంటూ లవ్ చేసేస్తుంది. సరే బాగానే ప్రేమించుకున్నారు కదా అని చెప్పేసి వీళ్ళ అంగీకారంతోనే ఎంగేజ్మెంట్ పెళ్లి వరకు వస్తారు వీళ్ళు. ఒకానొక టైంలో మనీషాకి, ఇప్పుడు మన ఆరుగురు ప్రతివ్రతల సినిమా గుర్తు వస్తుంది మనకి. మనీషాకి, మన కృష్ణకి ఒక ఫ్రెండ్ వస్తుంది అప్పుడే, స్నేహితురాల క్యారెక్టర్. ఈ అమ్మాయి వచ్చి లబోదీపం అని ఏడుస్తూ ఉంటుంది. ఏం జరిగింది అంటే, పెళ్లి చేసుకున్నాను, నా మొగుడు తేడా, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నాకు సంసారపక్షంగా సుఖం లేదు, అతను ఇలాంటి వాడని తెలియదు, అనుకోకుండా చేసుకున్నాను ఏంటో అని చెప్పేసి ఆవిడ బాధ చెప్పుకుంటుంది. సరే, తన క్యారెక్టర్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ కృష్ణ ఆలోచనలో పడింది, నేను కూడా పెళ్లి చేసుకోబోయే రాజ్ తరుణ్ అంటే రాధ క్యారెక్టర్, అతను కూడా తేడానా, మన నిజంగా మగాడేనా, ఎందుకు? ఒకవేళ ఒక యాంగిల్లో చూస్తే సరే మంచోడు, ఇంకో యాంగిల్లో చూస్తే చేసేదే శారీ డ్రైపింగ్, అంతమంది అమ్మాయిలకు చీరలు కడతాడు, వాళ్ళు కూడా సొంగగారుస్తాడు, వీడు వాళ్ళు అసలు ముట్టను అంటే ఎలా, వీడి తేడానేమో, వీడిని ఒక టెస్ట్ చేద్దాం అనేసి ఈమె పూనుకుంటుంది. ఓకే. ఆ టెస్ట్ ఏంటి, దానివల్ల వీళ్ళు కలిసారా, తర్వాత విడిపోయి మళ్ళీ కలుసుకున్నారా, ఏం జరిగింది అనేది కదా. కొత్తగానే ఉందిగా, సంథింగ్ డిఫరెంట్. సరే, ఇకపోతే పర్ఫార్మెన్స్ల విషయానికి వెళ్దాం. ఎవరు ఎలా చేశారు అని. రాజ్ తరుణ్, హీ హాజ్ గివెన్ ఎ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఇప్పటి వరకు రాజ్ కెరీర్లో నేను చూసిన అన్ని సినిమాల్లో నాకైతే ఇదే బాగా నచ్చింది. ఓకే. ది బెస్ట్ మూవీ. అంటే అంత అద్భుతంగా నటించాడా? కథ కూడా అంత అద్భుతంగా ఉంది. పెద్ద స్టోరీ ఏం కాదు కృష్ణ అసలు, అంటే చాలా సింపుల్ స్టోరీయే.
అసలు తీయడం సంథింగ్ డిఫరెంట్గా తీశాడు. మన క్లైమాక్స్ అర్థమైపోతుంది, ఇదేంటి నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా తెలిసిపోతుంది, కానీ చూడాలనిపిస్తుంది. ఓకే, వీళ్ళు చేస్తే ఎలా ఉంటుందో ఇది అని. అండ్ ఇక కామెడీ విషయానికి వద్ద ఏ సినిమాని నిలబెట్టాలని కొద్ది గొప్ప కామెడీ ఉంటుంది కదా. ఇంటర్వెల్ బ్యాంగ్ ఒక 10 నిమిషాల ముందు నుంచి చూసుకుంటే నవ్వుతానే ఉంటావు. సుడిగాడు సినిమా కూడా అంత నవ్వమేమో, సీరియస్లీ. ఆ రేంజ్లో పగలబడి ఎరగాడు మొత్తం మొహం అంతా రెడ్ అయిపోయేలా నవ్వుతావు. ఓకే, అంటే దైనందిన జీవితంలో ఎవరికి వారు ఉరుకుల పరుగుల జీవితంలో బిజీ గడుపుతూ వారాంతంలో సినిమా చూసి హ్యాపీగా నవ్వుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ చిత్రం మంచి వినోదాన్ని ఇస్తుంది అంటారా? మంచి మెసేజ్ ఉండాలి, మంచి పాటలు ఉండాలి, మంచి సెంటిమెంట్, ఫైట్లు అన్నీ ఉండాలి అనుకునే వాళ్ళకి 360 degreesలో ది పర్ఫెక్ట్ చాయిస్ భలే ఉన్నాడు. పర్ఫెక్ట్ చాయిస్ చెప్పాలి అంటే. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా రాలేదు. అండ్ తల్లి సెంటిమెంట్ బాగా పండింది. గత కొన్ని సంవత్సరాలుగా తల్లి సెంటిమెంట్ని చాలామంది చాలా రకాలుగా ట్రై చేసిన పండల దీంట్లో పర్ఫెక్ట్గా పండింది. అండ్ నెక్స్ట్ అలాగే సెంటిమెంట్ బాగుంది, మెసేజెస్ చాలా బాగుంటాయి. కొన్ని డైలాగ్స్ అయితే గుర్తుపెట్టుకుంటాం. ఎలాంటివంటే పెళ్ళిలో కాంప్రమైజ్ అవ్వచ్చు కానీ పెళ్ళే కాంప్రమైజ్ అవ్వకూడదు అనేవి. అండ్ నెక్స్ట్ ఈ రోజుల్లో రాముడు పుట్టిన చేతగాని వాడే అనుకుంటారు, అంటే కట్టుదిట్టంగా ఉంటాడు కదా ఆయన చేతగాని వాడలే అంటారు. కానీ అట్లా ఎంతమంది అనుకున్నా రాముడు దేవుడు కాకుండా పోడు కదా అన్నట్లుగా ఇంకో డైలాగ్. అంటే అలా ఉంటే ఈరోజు మంచితనాన్ని చేతగానితనంగా చూపించేటువంటి సమాజం వాడు. ఇప్పుడు సమాజంలో ఆడోళ్ళు అంటే ఏంటి, ఇప్పుడు పెళ్ళి అనేది ఉంటుంది కదా, కేవలం మన సంసార సుఖం కోసమే పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడు ఒక అమ్మాయిని లవ్లో పడేస్తాం, ఖచ్చితంగా అంటే నువ్వు ప్రపోజ్ చేసి అన్ని ప్రపోజ్ చేస్తే ఓయోకి ఎప్పుడు వెళ్దాం అనే ఇంటెన్షన్ అంటేనే కాదు కదా. దాన్ని ఎంత పర్ఫెక్ట్గా చూపించాడు అంటే అంత పర్ఫెక్ట్గా చూపించాడు ఈ సినిమాలో. మంచి మెసేజ్, మంచి డైలాగ్స్. ఇకపోతే సినిమా నిలబెట్టడానికి శేఖర్ చంద్ర మ్యూజిక్. పాటలు ఎంత బాగుంటాయంటే ఇంటర్వెల్ టైంలో నీకు బయటికి వెళ్ళాలనిపించదు. ఆ సాంగ్ ఏదో ఉండే అని ఆలోచించుకొని గూగుల్ చేసి కావాలంటే కాలర్ ట్యూన్ పెట్టుకుంటాం, మళ్ళీ మర్చిపోతానేమో అని. అలా ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాని నిలబెట్టడానికి ఎంత ప్రయత్నించినట్టు అంత ప్రయత్నించింది. కెమెరా విజువల్స్ కూడా కొన్నిట్లో రొటీన్గానే అనిపించిన, కొన్ని చాలా కొత్త ఫ్రేమ్స్ చూస్తాం మనం. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువలు, అరే రాజ్ తరుణ్ ఫేడ్ అవుట్ హీరో అనే వాళ్ళకి మంచి సమాధానం. మంచి ఎంత కావాలో కథకి అంత పెట్టుబడి పెట్టి మరీ తీశారు. స్టోరీని అంత నమ్మి, హీరోని అంత నమ్మి, నటీనటులు అంత నమ్మి తీసినటువంటి సినిమా. అందరూ క్యారెక్టర్స్ బాగున్నాయి, కామెడీ కూడా చాలా బాగా పండింది. 360 degreesలో చెప్పాలి అంటే కనీసం ఒక 10-15 ఏళ్లలో ఒక మంచి పర్ఫెక్ట్ మెసేజ్ ఓరియంటెడ్ ఇచ్చే పర్ఫెక్ట్ సినిమా అంటే భలే ఉన్నాడు. బొమ్మ బ్లాక్ బాస్టరా లేదా బోల్తా పడినట్టేనా అంటే ఈ సినిమా చాలా బాగుంది కృష్ణ. చూసిన ప్రతి ఒక్కరు 10 మందికి చూడండి అని చెప్తారు. ఓకే, కానీ ఈ మధ్య కాలంలో ఈ రాస్తారనుకున్నటువంటి ఇష్యూలు అండ్ గత 2 సినిమాల ఫ్లాపులు అండ్ ఆల్రెడీ దీంతో పాటు రిలీజ్ అయిన కొన్ని సినిమాల పోటీ, అవన్నీ చూసిన తర్వాత ఏంటిది చూద్దామా వద్దా అనే వాళ్ళే ఉంటారు. ఓకే, కానీ నిజంగా ఒక్కసారి చూసిన వాళ్ళు మాత్రం 10 మందిని తీసుకురాకుండా అయితే ఉండరు. అంటే రిలీజ్ అయిన థియేటర్స్ని బట్టి ఆ కలెక్షన్స్ ఎలా ఉంటాయో తెలియదు. కొన్ని సినిమాలు చాలా బాగున్నా సరే 4 రోజులు ఆడి వెళ్ళిపోతూ ఉంటాయి. తెలియదు చాలా మంది తెలియక. బట్ మౌత్ పబ్లిసిటీ మనలాంటి వాళ్ళు కూర్చొని చెప్పినా సరే 4 చూస్తారేమో అన్న ఆశ. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా రాలేదు, నిజంగా బాగుంది. అలానే కొత్త కథ అయితే ఏం కాదు, తెలిసింది కథ, రెగ్యులర్ రొటీన్ స్టోరీ. కానీ చూసినంతసేపు చూడాలనిపిస్తుంది, మళ్ళీ వేసే చూడాలనిపిస్తుంది. అట్లాంటి సినిమా అనమాట. భలే ఉన్నాడకి మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి? ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. ఒక పాయింట్ కూడా ఎందుకు అంటే కూడా చెప్తా, ఈ శారీ డ్రైపింగ్ సీన్స్ ఉంటాయి కదా, కొంచెం ఇబ్బంది పెట్టేవి ఉంటాయి. అంటే కుటుంబంతో కలిసి చూసేటప్పుడు చిన్నగా ఇబ్బంది పడతాము, కానీ అది కథకు చాలా అవసరం. ఎంచుకున్న స్టోరీ లైనే అలాంటిది. మిగతాదంతా అసలు ఏం మచ్చబెట్టాల్సిన అవసరం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.